ఈరోజు ఏం జరిగిందంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలతో కొత్త ఒప్పందం ఒకటి చేసుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కంపెనీలు మొత్తం పారిపోయినాయి. ఈరోజు కొత్త ఆయన గారు రావడంతోనే కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తాం? ముందుగా అందరికీ నమస్కారం అండి. రాష్ట్రాన్ని రావణ కాష్టం నుంచి రాముని రాజ్యంగా తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తి, 74 సంవత్సరాల యువకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారండి. పెట్టుబడులు తేవడంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో కానీ మన ముఖ్యమంత్రి గారు చాలా 20 సంవత్సరాల ముందు చూపుతో నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారని మనం చూస్తున్నాం. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిందే కాకుండా రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగ హక్కుల్ని, ప్రజాస్వామ్యాన్ని తన హస్తగతం చేసుకొని నానా రకాలుగా హింసించి, పనులు లేక పేద ప్రజల్ని నానా నరకం చేశాడు. మధ్యతరగతుల్ని, ఎక్స్పెషల్గా మధ్యతరగతుల్ని నానా హింసలు పెట్టాడు. ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యాపారం లేదు, ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాగానే బీసీఎల్ అనే కంపెనీ మన బందర్లో మాటలు జరుగుతున్నాయి. 6,000 కోట్లతో పెట్టుబడితో మనకి కంపెనీ ప్రారంభ దిశగా జరుగుతుంది. ఇలాంటి కంపెనీలు అనేకం వస్తాయి, పెట్టుబడులు అనేకం వస్తాయి. మన రాజధాని అభివృద్ధితో పాటు, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసి మన సస్యశ్యామలం చేస్తారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కాకుండా రైతులకి నిత్యం నీరు అందించే విధంగా అన్ని రకాలుగా సదుపాయాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తెచ్చి మన దేశంలోనే ప్రథమ స్థానంలో మన రాష్ట్రాన్ని నిలబెట్టే దిశగా మన బాబు గారు కృషి చేస్తారు. దానికి తగ్గ ప్రణాళికలు కూడా చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం.